ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. జిల్లాలోని 10 మండలాల్లో 2175 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 241 సర్పంచ్ స్థానాలు, 1832 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం లోపే ఉప సర్పంచుల ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. మరోవైపు జిల్లాలోని ఇందుగుల గ్రామంలో హైకోర్టు తీర్పు వల్ల పోలింగ్ ప్రక్రియ నిలిచిపోగా పేరూరులో ప్రజలు నామినేషన్ వేయకపోవడంతో అక్కడ సైతం పోలింగ్ నిలిచిపోయింది. అబంగాపురంలో సర్పంచ్తో పాటు వార్డులో సైతం నామినేషన్ దాఖలు కాకపోవడంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు. మిగిలిన 5 వార్డుల్లో యథావిధిగా ఎన్నికలు జరుగుతున్నాయి. మోతే, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు, కోదాడ, మునగాల మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇక రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ ని అందించడానికి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ రెండో దశ ప్రశాంతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో పాటుగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. నిన్న కూడా మొత్తం సంబంధిత కలెక్టర్లు, అదేవిధంగా ఎండిఓలు ఎక్కడికక్కడ క్షుణ్ణంగా ఏర్పాట్లను పరిశీలించడంతో పాటుగా భద్రతాపరమైన చర్యల విషయంలో కూడా సంబంధిత ఎస్పీలు, అదేవిధంగా పోలీసు అధికారులకు కూడా సూచనలు చేసే అవసరమైన అదనపు ఫోర్సులు కూడా తీసుకున్నారు. అయితే మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 71 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 542 గ్రామ పంచాయతీలకు ఈ రోజు రెండో దశ పోలింగ్ జరుగుతుంది. దీంట్లో భాగంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 10 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, సూర్యాపేట జిల్లాలో 8 మండలాలకు గాను 158 గ్రామ పంచాయతీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 మండలాలకు 140 గ్రామ పంచాయతీలకు ఎన్నికలైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తగ్గకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పూర్తి స్థాయిలో ఎన్నికలైతే ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు అయితే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తిరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగియడంతో ముగిసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు. అయితే ఇదే రోజు సాయంత్రం ఉప సర్పంచ్ల ఎన్నికలను కూడా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించడంలో అందుకు అనుగుణంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పూర్తయిన తర్వాత రెండవ దశ కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. కౌంటింగ్ తర్వాత గ్రామ పంచాయతీల సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ల ఎన్నికలు కూడా నిర్వహించి వారందరికీ కూడా అధికారికంగా పత్రాలు అందజేసి విజేతలతో డిక్లేర్ చేసే పరిస్థితి ఉంది. మొదటి దశలో ప్రశాంతంగా నిర్వహించినటువంటి అధికారులు రెండవ దశ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంతో పాటుగా పలు ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తూ సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి వెబ్ కాస్టింగ్ కూడా జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో కూర్చొని పర్యవేక్షిస్తున్నారు. దాంతో పాటుగా పోలీసులకు కూడా ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి సిబ్బందికి తోడుగా అదనంగా సిబ్బంది పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఏదైనా సమస్య తలెత్తితే కేవలం 3 నుంచి 5 నిమిషాల వ్యవధిలో ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకునే విధంగా చర్యలతో తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండవ దశ పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.